హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 142తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కిందకు వస్తున్న ఐషు చేతిలో ఉన్న శివ్ ఫోన్ మోగడంతో ఈ కన్నా ఫోన్కి ఖాళీ ఉండదనుకో అని ఫోన్ లిఫ్ట్ చేస్తూ బయట గార్డెన్లోకి వెళ్ళిపోతుంది. ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చిన ఐషు చేతిలో ఉన్న శివ్ ఫోన్ చూసి, ఏంటి ఐషు, మా శివ్ ఫోన్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అని అడుగుతారు రుక్మిణి గారు. రాత్రంతా వర్క్ మీద ఉండి లేటుగా పడుకున్నారు. ఇప్పుడు ఈ ఫోన్ మోగితే లేస్తారు, అందుకే ఫోన్ నేను పట్టుకొని వచ్చాను అని అంటుంది ఐషు. అంతేనా, ఏమైనా చెకింగ్ చేస్తున్నావా అని నవ్వుతూ అడుగుతారు రుక్మిణి గారు. మా ఆయన ఫోన్లో ఏం చెకింగ్ చేయనవసరం లేదు. ఎప్పుడన్నా అలాంటివి చూద్దామన్న అవకాశమే ఉండదు మీ అబ్బాయితో. పొరపాటున ఏ అమ్మాయి అయినా ఫోన్ చేసినా 2 ముక్కలు మాట్లాడి పెట్టేస్తారు. ఇంకేముంది ఆయన ఫోన్లో చెకింగ్ చేయడానికి. మా శివ్ బంగారం అమ్మ. కాదని ఇప్పుడు ఎవరన్నారు కానీ ఎవరు కనిపించట్లేదేంటి, ఇంకా దిగలేదా ఎవరు అని అడుగుతుంది ఐషు. ఇవాళ ఇంకా దిగలేదు ఎవరు, నువ్వే ఫస్ట్ దిగావు అని అంటారు వాణి గారు. అప్పుడే అమృత కిందకు వస్తుంది. సారీ లేట్ అయిపోయింది అనుకుంటూ వస్తుంది కిచెన్ దగ్గరికి. కొత్త పెళ్లి కూతురికి ఆ మాత్రం లేట్ అవుతుందిలే, మేమేం అనుకోం కానీ నువ్వన్నీ సారీలు చెప్పకు అని అంటారు రుక్మిణి గారు. 2 రోజులు చిన్నత్తయ్యకి కిచెన్ ఇచ్చేయండి, ఏం తోయడం లేదంట, మమ్మల్ని టీస్ చేయడం మొదలుపెట్టారు అని అంటుంది ఐషు. తన వంట మీరందరూ తింటానంటే మాకేం అభ్యంతరం లేదు, అలాగే ఇచ్చేసి వెళ్ళిపోతాం అంటారు వాణి గారు. వాళ్ళందరూ నా మీద ప్రేమతో తిన్నా నా వంట నేను తినలేనక్క, అలాంటి పని మాత్రం చేయకండి, మొత్తం నన్ను తిట్టుకుంటారని చేతులెత్తి దండం పెడుతూ అంటారు రుక్మిణి గారు. మీ మనవడు మనవరాలు తింటారుగా మీరు చేసే పూరి అని ఐషు అనగానే, వాళ్ళ కోసం అదొక్కటి పద్ధతిగా జాగ్రత్తగా నేర్చుకుంది. మిగతా వంటలు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా నేర్చుకోవడానికి ఇష్టపడలా. మళ్ళీ కూరగాయలు తరగమంటే మాత్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో తరిగి పెట్టేస్తుందని అంటారు విజయ గారు. ఎందుకు చిన్నత్తయ్య వంట ఒకటి నేర్చుకోలేదు అని అమృత అడుగుతుంది. ఏమోరా, అటువైపు అసలు ఇంట్రెస్ట్ రాలేదు. పెళ్ళై వచ్చిన కొత్తలో అక్క వాళ్ళు అసలు కిచెన్ వైపు నన్ను రానివ్వలేదు. అప్పుడు అత్తయ్య గారు కూడా చేసేవాళ్ళు. నాకు అకౌంట్ సెక్షన్ ఇచ్చేశారు. 2 పిల్లలు పుట్టే వరకు అసలు కిచెన్ వైపు తిరిగి చూడలేదు. ఫస్ట్ నుంచి కూరగాయల కటింగ్ మాత్రం చేసేదాన్ని. తర్వాత కూడా అదే అలవాటు అయిపోయింది తప్ప పొయ్యి దగ్గరికి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అప్పటికీ చేశాను, ఎంత జాగ్రత్తగా చేసినా నేను చేసింది టేస్ట్ అస్సలు ఉండట్లేదు. దానితో ఇంకా సెక్షన్ వైపు వెళ్ళాలి అనిపించలేదు. అక్క వాళ్ళు కూడా నా బాధ అర్థం చేసుకొని నాకు వంట సెక్షన్ అప్పచెప్పలేదు. అలా అలవాటైపోయింది. ఇంకా ఇప్పుడైనా పూరి ఒక్కటే నేను చేసేది, కర్రీ అక్కే చేస్తుంది కదా అని అంటారు రుక్మిణి గారు. అప్పుడే అక్కడికి వచ్చిన పిల్లలు, హై, ఇవాళ పూరీనా అని అడుగుతారు ఆనందంగా. వీళ్ళకి పూరీలు పిచ్చి ఎక్కువైపోయింది. ఇవాళ ఏం లేదు, ఊరిక మాట్లాడుకుంటున్నాం అంతే. ఇంకో వారం మీరిద్దరూ పూరికి కూడా దూరంగా ఉండాల్సిందే అని అంటుంది ఐషు. మా, ఇది అన్యాయం తెలుసా, ఫాస్ట్ ఫుడ్స్ అంటే వద్దన్నావు, హోమ్ ఫుడ్స్ కూడా ఎందుకు వద్దు అబ్జెక్షన్ పెడుతున్నావు అని అడుగుతాడు ఆయు. ఇద్దరిని కిచెన్ గట్టు మీద కూర్చోబెట్టి, మీకోసమే బంగారాలు, బయట తిన్న ఫుడ్ వల్ల మొన్న నైట్ అంతా ఇబ్బంది పడ్డారు కదా ఫ్లైట్లో, అందుకే ముందు జాగ్రత్త. ఒక 1 వీక్ జాగ్రత్తగా ఉంటే తర్వాత మీకు నచ్చినవి తినొచ్చు. నిన్న సాయంత్రం తిన్నారు కదా పానీపూరి నూడిల్స్, ఈ పూటకి ఇడ్లీ ఆర్ దోశ చాయిస్ మీదే అని అంటుంది ఐషు. అయితే వేడి వేడి ఇడ్లీ నేటితో కావాలి మాకు అని అంటారు ఇద్దరు ఒకేసారి. ఒక పావుగంట వెళ్ళి హాల్లో కూర్చోండి తాతయ్య దగ్గర, మీరు అడిగింది తీసుకొస్తాను అని అంటుంది ఐషు. ఎందుకు, ఇక్కడే కూర్చొని బంగారాల్ని, వాళ్ళ మాటలు వింటుంటే పని కూడా స్పీడ్గా అయిపోతుంది అని అంటారు వాణి గారు. అప్పటికే అమృత ఇడ్లీ పొయ్యి మీద పెట్టడానికి రెడీ చేస్తుంది. నీకెందుకురా, మేము చేస్తాం కదా,
నువ్వు ఇవాళ నుంచి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళ్ళి రెడీ అవుపో అని అంటారు విజయ గారు. మా ఓపిక ఉన్నంతకాలం కిచెన్ మాదే, మీరు బయట పనులు చూసుకోండి, కిచెన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఐషుకి చెప్పి చెప్పి విసుగొచ్చింది. వచ్చి ఏదో ఒక చేయి వేస్తూనే ఉంటుంది పనిలో. ఇప్పుడు నువ్వు అలాగే తయారయ్యావు అని అంటారు వాణి గారు అమృతతో. అమృత చిన్నగా నవ్వి, తప్పేముంది అత్తయ్య, అందరం సరదాగా కలిసి చేసుకుంటే అని అంటుంది. ఎక్కడ చూసినా పని తప్పించుకోవడానికి చూస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు. మీరు మాత్రం బయట పనులు చేస్తూ కూడా మళ్ళీ మాకేదో ఒక సాయం చేయాలని వచ్చేస్తారు. మేము చాలా భయపడేవాళ్ళం, ఎలాంటి కోడళ్ళు వస్తారా అని. ముగ్గురు బంగారాలు వచ్చేసారులే, ఇంక మాకు టెన్షన్ లేదు అని అంటారు వాణి గారు. ఒక పక్క ఇడ్లీ పెట్టేసి ఇంకో పక్క దోశలు వేయడానికి రెడీ అవుతుంది అమృత. దోశలు చెఫ్ వేస్తాడు కానీ నువ్వు అన్వేష్కి కాఫీ పట్టుకొని వెళ్ళు అని అక్కడి నుంచి అమృతని పంపించేస్తారు. నువ్వు కూడా వెళ్ళేషు, నాకు తెలిసి మీ ఆయన లేచుంటాడు, వెళ్ళి మీ ఆయన సంగతి చూసుకోపో, మా బంగారాల సంగతి మేం చూసుకుంటాం అని అంటారు ముగ్గురు అత్తలు ఒకేసారి. పిల్లలిద్దరినీ కిందకి దించి, మీరు తాతయ్య దగ్గరికి వెళ్ళండి నాన్న, ఒక 10 మినిట్స్లో మీకు టిఫిన్ రెడీ అయిపోతుంది అని చెప్పి ఐషు పైకి వెళ్తుంది. వాళ్ళు అన్నట్లే ఆల్రెడీ శివ్ లేచి ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు. నీకేం చెప్పాను కన్నా, 10 వరకు లేవద్దని చెప్పాను, 8 లేచి కూర్చున్నావు, పైగా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నావు అని చిరుకోపంగా అడుగుతుంది ఐషు. టికెట్ బుక్ చేసుకుంటున్నాను బుజ్జి, ఫోన్లో చేద్దామంటే ఫోన్ కనిపించలేదు, అది నీ పని అని నాకు అర్థమైంది, అందుకే ల్యాపీలో బుక్ చేసుకుంటున్నాను. అంటే ఇవాళే వెళ్ళాలా అని అడుగుతుంది ఐషు. మరి వెళ్ళాలి కదా, ఉన్న శత్రుశేషం మొత్తం క్లీన్ చేసేస్తే పని అయిపోతుంది, ఎక్కువ రోజులు వాళ్ళని మేపడం కూడా అనవసరం అని అంటాడు శివ్. ఏం చేస్తావు కన్నా వాళ్ళని, అందరినీ లేపేయడమేనా అని అడుగుతుంది ఐషు. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళల్లో ఒక్కరికి కూడా బతికే అర్హత అస్సలు లేదు బుజ్జి, అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తాను మిగతా వాళ్ళ సంగతి, అసలు వాడిని మాత్రం పంపించేస్తాను పైకి అని అంటాడు శివ్. వాడికి అసలు బతికే అర్హత లేదులే, కానీ ఒక్కటి కన్నా, ఆ రోజు నువ్వు చెప్పిన విషయాలను బట్టి అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళలో వీడు కూడా ఉన్నాడు అని అనిపిస్తుంది. నాకు కూడా అనుమానంగానే ఉంది బుజ్జి, వీడి పాత్ర కూడా ఉండే ఉంటుందని, కానీ అప్పుడు సీసీ ఫుటేజ్లో దేంట్లోనూ వీడు కనిపించలేదు, కానీ అసలు సూత్రధారి వీడేమో అని నాకు చాలా అనుమానంగానే ఉంది. ఆ రోజు నాకు అనుమానం వచ్చింది, చీఫ్ కాదు అన్నారు, వాడి నోటితోటే చెప్పిస్తాను మొత్తం. ఒకవేళ వీడి హస్తం ఉందంటే మాత్రం మీ ఆఫీస్లో ఉన్న లేడీస్తో వాడిని చంపించండి కన్నా, అప్పుడే చనిపోయిన అమ్మాయి ఆత్మకు శాంతి. 2 నెలల గర్భిణిని అలా చేసిన ఎదవలకి ఆడవాళ్లతోటే చంపించే శిక్ష వేయాలి అని అంటుంది ఐషు. ఐషుని తన పక్కన కూర్చోబెట్టుకొని, తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు శివ్. అయితే ఈరోజు వాడికి యమలోకానికి టికెట్ బుక్ అయిపోయిందన్నమాట. ఇప్పటికే చాలా ఎక్కువ రోజులు ఉన్నాడు భూమి మీద, లేదంటే ఆ రోజే వాళ్ళతో పాటు చచ్చేవాడు. అలా బతకబట్టే పగ తొక్క అనుకుంటూ మన పిల్లల వరకు వచ్చాడు. అమ్మాయిని కూడా పైకి పంపించేస్తావా కన్నా? అదే ఆలోచిస్తున్నాను. ఒక ఆడపిల్లగా తనని వదిలేయాలనుకున్నా, తన వల్ల ఈ నిఖిత వాళ్ళకి మళ్ళీ ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. ఒకే మొహంతో ఉండడం ప్రాబ్లమే అవుతుంది కన్నా. అవకాశవాదులు అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అలాగని ఆ అమ్మాయిని చంపడం కూడా కరెక్ట్ కాదు. నువ్వేదో ఒక ఆలోచన చేసే ఉంటావులే ఆ పాప గురించి కూడా. సరే, ఫ్రెష్ అవ్వు, వెళ్ళి టిఫిన్ చేద్దాం. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మీరు వెళ్ళేది ఎప్పుడు? నేను 3 ఫ్లైట్కి వెళ్తున్నాను. అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి వస్తానులే అని అంటుంది ఐషు. ఇంపార్టెంట్ కేసులు ఏమైనా ఉంటే రాకులే, నేను వెళ్తాను, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తాను. ఓకే అని ఐషు రెడీ అవడానికి వెళ్తూ, మర్చిపోయాను కన్నా, ఇందాక కొత్త పెళ్ళికొడుకు అభిరామ్ ఫోన్ చేశాడు అని విషయం మొత్తం చెప్పి, మీకు తర్వాత కాల్ చేస్తానన్నాడు అని ఫోన్ శివ్ చేతికి అందిస్తుంది. తనకు కూడా శత్రువులు ఎక్కువే ఉన్నారు ఇప్పుడు, మన హాస్పిటల్లో అయితే ఫుల్ సెక్యూరిటీ ఉంటుందిలే, ఆ అమ్మాయి అక్కడున్నా భయం ఉండదు. ఓకే, నేను తర్వాత మాట్లాడతానులే తనతో ఫ్రీ అయ్యాక.
సర్జరీ విషయంలో నువ్వు కేర్ తీసుకో కొంచెం అని చెప్తాడు శివ్. హా, నేను చూసుకుంటానులే కన్నా అని రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతుంది. శివ్ కూడా వాష్రూమ్లోకి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి. శివ్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఐషు శివ్ ఊరు పట్టుకెళ్ళడానికి కావలసిన బట్టలు కూడా బ్యాగ్లో సర్దేస్తుంది. అందరికీ ఏమని చెప్తావు కన్నా? బిజినెస్ టూర్ అని చెప్పడమే అని రెడీ అయి ఇద్దరు కిందకి వస్తారు. డల్గా కూర్చున్న రమేష్ గారిని చూసి, ఎందుకు డాడీ అంత డల్గా కూర్చున్నావు, ఏదో కొంపలు ఆరిపోయినట్టు అని అడుగుతుంది నిఖిత. నిన్న నీ పుట్టినరోజు సరదాగా చేసుకుంటూ పనిలో పని నిశ్చితార్థం అనుకున్నాం. నిశ్చితార్థం ఆగిపోవడం బాధగా అనిపిస్తుంది. ఫస్ట్ టైమే అనుకోగానే వాయిదా పడిందంటే కొంచెం బాధగా ఉంటుంది కదా. కనీసం గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావడానికి కూడా నీకు అవ్వలేదు అని అంటారు రమేష్ గారు. అది లేడీస్ ప్రాబ్లం, మన చేతుల్లో లేదు కదా డాడ్. గుడికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇంకా నిశ్చితార్థం అంత తొందర ఏముంది? ఇంకో 3 days ఆగితే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు నిశ్చితార్థం కూడా. దానికే ఇంత డేలా పడిపోవాలా అని అక్కడి నుంచి లేచి తన రూమ్కి వెళుతుంది నిఖిత. చేతనేంటో అటు ఇటుగా ఊగుతున్నాడు అనిపిస్తుంది. ఎంత తొందరగా మీ నిశ్చితార్థం పెళ్ళి అయిపోతే నాకు అంత మనశ్శాంతిగా ఉంటుంది. గుడికి వెళ్తే తను నీతో మాట్లాడాలి అనుకున్నాడు, అది కూడా అవ్వలేదు. తను నీతో మాట్లాడి ఓకే అనేదాకా నాకు భయమే. అసలే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఎక్కడ తన మనసు మారిపోతుందో అని అదే నాకు పెద్ద భయం అని మనసులోనే అనుకుంటారు రమేష్ గారు. చేతన్ మాత్రం ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నిఖిత గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ఫేక్ పాపలాగే ఈ పాప కూడా శివాంష్ అంటూ గోల్ చేస్తుందేమో అనుకునేవాడిని. పర్వాలేదు, డిగ్నిటీగానే ఉంది. కానీ ఒక్కసారి తనతో మాట్లాడాలి అని ఆఫీస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అతను. అందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావు కదా అమృత అని రెడీ అయిన అమృతను చూసి అడుగుతాడు శివ్. అవును బావగారు, నేను వెళ్ళిపోతున్నాను ఆఫీస్కి అని చెబుతుంది. పిల్లల కోసం తయారు చేయాలనుకున్నాం కదా గాడ్జెట్స్, దానికి సంబంధించినవి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది కొంతమంది పేపర్ వర్క్ చేశారు. అవన్నీ ఇవాళ ఒకసారి చెక్ చేయి. నువ్వు కూడా ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయి అని చెప్తాడు శివ్. ఓకే బావగారు అని అంటుంది అమృత. అమృత వరుణ్తో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అన్వేష్ ఐషు హాస్పిటల్కి వెళ్ళిపోతారు. శివ్ పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఏమేం చేయాలో ఎలా చేయాలి అనుకున్నది ఒక్కసారి మైండ్లో రివైండ్ చేసుకుంటాడు. వెంటనే చీఫ్కి కాల్ చేసి, నేను 3 గంటల ఫ్లైట్కి స్టార్ట్ అవుతున్నాను, ఏం చేస్తున్నాడు వాడు అని అడుగుతాడు. ఏముంది, తప్పించుకోవడానికి ఏం చేయాలా అని ప్లాన్ వేస్తున్నాడు. ఓకే సార్, వాళ్ళందరినీ నేను వచ్చే టైంకి నేను చెప్పిన చోటికి తప్పించుకునే మార్గం లేకుండా చాలా కేర్ఫుల్గా తీసుకురండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శివ్. ఆఫీస్లో కాకుండా అక్కడ ప్రోగ్రాం పెట్టి చాలా మంచి పని చేశావు. ఎప్పటికప్పుడు నువ్వు ఆలోచించే విధానం చాలా కొత్తగా ఉంటుంది. అంత షార్ప్గా అంత తొందరగా నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతావని నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. నీలా ఆలోచించేవాడు ఈ భూమి మీద నువ్వు ఒక్కడివేనేమో అని అనుకుంటూ మిగిలిన మెంబర్స్ అందరికీ విషయం చెప్పి వీళ్ళనందరినీ ఒకేసారి అక్కడికి తీసుకువెళ్ళేటప్పుడు డెఫినెట్గా తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివాంష్ సార్ వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి వేషాలు వేయకుండా చూడవలసిన బాధ్యత మీదే అని చెబుతారు మనోహర్ గారు. ఎస్ సార్, మేము చాలా కేర్ఫుల్గా ఉంటాం. వాడిని మన చెయ్యి దాటనివ్వం. గుడ్, మీరు కూడా కాసేపు రిలాక్స్ అవ్వండి. ఈవినింగ్ మనకి ఫుల్ వర్క్ ఉంటుంది కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మనోహర్ గారు. ఐషు 1 కల్లా ఇంటికి వచ్చేస్తుంది. శివ్ అప్పటికే రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కిందకు వచ్చేస్తాడు. ఐషు రాగానే బిజినెస్ టూర్ అని చెప్పి స్టార్ట్ అవుతూ పిల్లలిద్దరిని ఎత్తుకొని ముద్దు పెట్టి, రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను, జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంటే, నాన్న ఆ విలన్ని టుక్కు టుక్కుగా కట్టేశాయి అని చిన్నగా చెవిలో ఇద్దరూ ఒకేసారి చెప్తారు. ఓకే డన్ అని చెప్పి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు శివ్. కథ కొనసాగుతుంది.
మరి శివ అనుకున్నట్టుగానే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడా? అనంత్ వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్